హలో అండి, మీకు నేను మళ్ళీ ఇంట్లో చేసుకునే చిన్నగా ఒక డెకరేషన్ గురించి చూపిస్తున్నాను. ఇక్కడ మేము బ్యాక్ డ్రాప్ కోసము ఒక బనానా లీవ్స్ కర్టన్ తీసుకున్నాము. సో దాన్ని 2 పీసెస్ ఉంటే దాన్ని జాయింట్ చేసాము. జాయింట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. సో మధ్య మధ్యలో మనం బాల్ పిన్స్ తీసుకొని పెట్టాము అక్కడ. తర్వాత డోర్ వేసింది. దీన్ని కొంచెం సెట్ చేసుకుంటున్నాము. సో దాని తర్వాత ఏంటంటే అన్ని పిన్స్ పెట్టేసాం కదా, చిన్న చిన్నవి, మధ్యలో ఎక్కడ కనపడకుండా ఎక్కువ గ్రీన్ కలర్ పిన్స్ వాడాం. తర్వాత రెడీమేడ్గా దొరికాయి ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా మాలలుగా ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ మేము కట్టేసాము. సో ఇవి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూడండి. సో పొడుగ్గా ఉన్నది లాస్ట్కి వేసుకొని దాని తర్వాత ఇట్లాగా వేసుకున్నాము. సో ఇక్కడ రెడీ అయిపోయింది, అంటే తొందరగా రెడీ అయిపోతుంది అన్నట్టు. ఇవి ఆల్రెడీ బెల్స్ కట్టినవే ఫ్లవర్స్ మేము ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నాం అన్నట్టు, అవే పెట్టాము. సో బయట ఇంకా మరి బాగా బోసిగా ఉందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసేసి బయట ఇలా కట్టాము. సో ఇది బయట అన్నట్టు. బయట దీని తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఉయ్యాల అన్నట్టు, ఉయ్యాల ఫంక్షన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు సో ఉయ్యాల కూడా ఇక్కడ రెడ్ కలర్ తీసుకొచ్చారు. సో చక్కగా ఉంది. ఉయ్యాలకు కూడా ఇట్లా ఫ్లవర్స్ వేసాము. సో పైన ఇది కట్టామన్నట్టు. అది చూడండి, ఇది బ్యాటరీతో నడుస్తుంది. సో అంటే చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం ఈ ఉయ్యాల రెడీగా అయింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం అవసరమైతే అక్కడ వేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ బాబు పుట్టినప్పుడు ఫోటోషూట్ చేయించారన్నట్టు. సో అవన్నీ తీసుకొని మనం ఇక్కడ ప్రింట్స్ తీసి ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లో పెడితే బాగుంటుందని చెప్పేసి గ్యాప్లో పెట్టేశారు ఇవి. సో ఇక్కడ ఫొటోస్ అన్నట్టు, అంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా కనబడకుండా చాలా నీట్గా కనిపించింది. సో దాని తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ వేలాడుతున్నాయి కదా, చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. సో దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించాము. కింద కొన్ని ఫ్లవర్స్ పెట్టాము కానీ అవి కనిపించట్లేదు ఎక్కువగా. దాని తర్వాత దీనికోసం కొన్ని వీళ్ళు వస్తువులు తెచ్చారు, బిస్కెట్స్, చాక్లెట్స్ కొన్ని, ఇంకా బాబుని రెడీ చేస్తున్నారు అన్నట్టు లోపల. సో ఇక్కడ చూడండి కొన్ని వాడి కోసం కొన్ని డ్రెస్సెస్ అలా తెచ్చారు. సో మొత్తానికి ఇలా కనిపించింది ఇది. ఇంకా బాబు వచ్చేసాడు స్టేజ్ మీదకి, వాళ్ళ మదరు ఎత్తుకున్నారన్నట్టు. ఇక్కడ వాళ్ళ ఫాదర్, ఇక్కడ చిన్న బాబు, పేరెంట్స్ ఇద్దరు. సో ఇట్లా మేము చిన్నగా ఇంట్లో చేసుకున్నామండి. అంటే పైన ఎక్కువగా గ్యాప్ ఉంది కానీ చిన్నగా మేము సెట్ చేసాం దీన్ని, ఎక్కువ టైం లేకుండా. సో కొంచెం టైం ఉంటే పైన కూడా వేరే కలర్ క్లాత్ కానీ పేపర్ కానీ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ టైం ఎక్కువగా లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఫిక్స్ చేసుకున్నారు అన్నట్టు. ఒక 5-6 అవర్స్ ముందు ఇక్కడే చేద్దామని. యాక్చువల్గా వేరే చోట ఉండింది ఈ ప్రోగ్రాము. సో దానివల్ల మేము తొందరగా ఇట్లా చేయాల్సి వచ్చింది. సో మీకు నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.